సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రిందటి సమయంలో మనం గత ఒక 2-3 నెలల క్రిందట అనుకుంటా మనం ఒక వీడియో చేసినప్పుడు మీరు చెప్పారు, ప్రకృతిలో రకరకాల మార్పులు రావటం వల్ల కొన్ని రకాలవి ఇబ్బందులు జరగబోతున్నాయి, అలా అని బాగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. అదేవిధంగా పార్టీల విషయానికి వచ్చేసరికి కూడా రాజకీయంలో కూడా కొంతమంది మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొన్ని చీలికలు కూడా జరుగుతాయి. అవును, ఎలా ఉండబోతోంది అసలు ఇప్పుడు పరిస్థితి? ఒకటండి, ఇక్కడ ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది. ఈ ముండేన్ ఆస్ట్రాలజీలో మనకి ఉన్నటువంటి సూత్రాలు ఏమిటి అంటే, రవి సైన్లోకి లేదా రవికి కానీ, రవి రాజకీయానికి కారకుడు, కానీ కేతు సంబంధం వస్తే రాజ్యాలు, అంటే అప్పట్లో చెప్పిన సిస్టమ్ ఏంటంటే రాజ్యాల్లో విభజనలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం తీసుకుంటే కనుక రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడతాయి. దాని పరంగా తీసుకుంటే మనం ఇది 2-3 months బ్యాక్ విశ్వవసునామ సంవత్సరం టైంలో చెప్పుకున్నాం. కొన్ని నెలల్లో విశ్వవసునామ సంవత్సరం వస్తుందనగా, అది మన మహర్షులు మనకు అందించిన గొప్ప శాస్త్రం. అదే రకంగా 100% రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడనున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ కూడా అవనున్నారు. బికాజ్ ఆఫ్ మనకి కేతు ఒక్కడే కాకుండా కుజుడు కూడా వస్తున్నాడు అక్కడికి, సింహరాశిలోకి. కాబట్టి కొంతమంది అరెస్ట్ కూడా అవుతారు. అలాగే మనం గతంలో చాలాసార్లు చెప్పాం, కొంచెం పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి పెహల్గాం దాడి విషయంలో ఎంత బాధపడ్డామండి. కొద్దిగా అప్రమత్తంగా అందరం, ఏదో పోలీసులే మనల్ని కాపాడాలి, సెక్యూరిటీ వాళ్ళు అన్నారు కదా, మనం అందరం కనుక ఒక కన్నేసిస్తే ఎక్కడ ఏదైనా మనకి డౌట్ వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మనం రక్షించబడతాం. అంటే ఒక ఆలయాల దగ్గర జాగ్రత్త పడాల్సింది అందరూనా, అందరూ జాగ్రత్త పడాలి. కొంచెం ఈ రాజకీయానికి వీటికి కారకుడు రవి అవుతాడు. రవి సైన్లో కేతు కుజుడు కలయిక వల్ల కూడా 1.5 year జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఈ 2-3 నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని అంశాల వల్ల కొంతమంది కట్టడి చేయబడ్డం, కొన్ని బ్రేక్స్ రావడం, కొన్నిట్లో చీలికలు ఏర్పడడం జరగనుంది. ఇందులో ఈ మధ్య మీరు చూసినట్లయితే కూడా ఆవిడ ఏదో లేఖ రాశారని దాని మీద నడుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఆవిడ చెప్పడం చాలా స్పష్టంగా, మా కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్తుంది. ఒక విషయం ఏంటంటే, మనం ఒక హోదాలో ఉన్న వ్యక్తికి చెప్పాలంటే భయపడతాం, ఎందుకులే మళ్ళీ ఏమైనా అంటారేమో అని. ఎప్పుడైనా సరే మనం మంచి కోరే వాళ్ళు మన తప్పును కూడా చెప్తారు. చెప్తేనే నిజమండి. ఇప్పుడు డబ్బా కొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఓహో గొప్ప అని. కానీ లేదు, ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఇంత బ్యాడ్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ మార్పులు చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఎవరు చెప్పగలరు? చెప్పినప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం, అంత డేరింగ్గా చెప్పినందుకు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా ఆవిడ పార్టీ పెడుతుందని కొన్ని రోజులు కొంతమంది అనడం, లేదు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాను, అన్ని పార్టీల గురించి చెప్పేస్తున్నారు ఏవేవో. మరి ఏది వాస్తవం అంటారు? నా అంచనా పరంగా ఏంటంటే, శుక్రుడు ఎప్పుడైతే మేషంలోకి ఎంటర్ అవుతున్నాడో, శుక్రుడు స్త్రీ కారకుడు. మేషం అనేటువంటిది ఏదైతే ఉందో సూర్యుడికి ఎగ్జాల్ట్ హౌస్ అది. సో ఆవిడ ఖచ్చితంగా ఏదైనా పార్టీ పెట్టే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది ఓన్గా. అయితే చాలా మందికి ఇక్కడ సందేహం ఏంటంటే, అంత వాళ్ళు ఒక పిల్లర్స్ లాగా ఉన్నటువంటి అతను వదిలిపెట్టి ఈవిడ ఎందుకు బయటకు వస్తుంది? ఆవిడేదో కావాలని బయటికి రావడం అని కాదు, అక్కడ ఆవిడ ఏదో పార్టీ పెట్టాలని కాదు, ప్రకృతి ఆ రకంగా తీసుకెళ్తుంది. నేచర్ ఏం చేస్తుందంటే ఆ రకంగా డిజైన్ అవుతుంటాయి కొన్ని విషయాలు. ఎందుకు అంటే అక్కడ విభజనలు జరగాలి కొన్ని. ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్లో అన్నట్టు కాకుండా ఇతర పార్టీల్లో కూడా కొన్ని చీలికలు జరుగుతాయి. ఈ కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నాడో, కాకపోతే మనం ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ చూసుకున్నాం. నిజం చెప్పాలంటే నేను కూడా అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే చీలికలు వస్తాయి,
చాలా పార్టీలు వస్తాయనుకున్నాను కానీ ఫస్ట్ ఇదే ఇక్కడే పార్టీ వస్తుంది అవుతుందని అని చెప్పి. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. నేను ఏదో ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసేసాను నేను చెప్పట్లే. నలుగురు ఒక దగ్గర ఉండి స్నేహితులు అలా చేయటం వేరు. కుటుంబ సభ్యులే ఉన్న దాంట్లోంచి చీలిక రావటం వేరు. వేరు. ఇక్కడ అది జరుగుతోంది గాబట్టి, ఇది ఇక్కడ గూడా ఒక వస్తదండి. రకమైన ఇక్కడ అంటే స్ట్రాటజీనా? ఏం జరుగుతోంది? ఇలాంటి ఆలోచనలు ఎక్కువవుతాయి జనాల్లో అంటే గూడా. ఏమవుతదంటేనండి ఇక్కడ నేను అంటే ప్లానటరీ పొజిషన్స్‌ని గనక కరెక్ట్‌గా తీసుకుంటే హ్మ్. కాలం నిర్ణయిస్తది అంటారు చూసారా? అవును. టైం అండి. ఆ టైం అట్లా నడిచింది అంటుంటాం. అవును. ఇదంతా టైం చేస్తున్న గేమ్ ఇదంతా గూడా. హ్మ్. అదేదో స్ట్రాటజీయో అదేదో కాదు. ఇప్పుడు సరే వాళ్ళు అనుకుంటే వాళ్ళకి కొత్తగా ఓట్లేమైనా పడతాయి. ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. ఆ! అలా కవిత లేఖ రాసిందనుకుందాం. కవిత గారు ఒక లేఖ రాశారు వాళ్ళ ఫాదర్‌కి. హ్మ్. దానివల్ల ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఓట్లు పడేది ఏమీ లేదు ఏమి లేదు. కొత్తగా. అవును. అంతే కదా! అదొకటి. హ్మ్. రెండోదేమిటి అంటే ఇక్కడ ఆహ్, బయటకి కనబడేటువంటి వాళ్ళకంటే గూడా అంటే నాకు పర్సనల్‌గా తెలుసు కాబట్టి మీకు హ్మ్. చెప్పేదేంటంటే బయటకు కనబడేటువంటి పార్టీకి ఎంతమందైతే పనిచేశారో, పర్టిక్యులర్‌గా కవిత గారేంటంటే, హ్మ్. ఇన్నర్‌గా చాలా చేసింది. ఓకే. అంటే అట్లాగా మనకి బతుకమ్మ విషయంలో కానీ, హ్మ్. కొన్ని జాగృతి అనేటువంటి కొన్ని పెట్టి, అవును. అంటే క కిందన పిల్లర్స్‌లాగా ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాలా వర్క్ చేయాల్సి ఉంటుందండి ఒక పార్టీ. వాస్తవం. మనం కేవలం సీఎం అని చూసి ఆహా! ఊహా అనుకుంటే కాదు. హ్మ్. హ్మ్. ఎనకాతల బోలెడంత గ్రౌండ్ వర్క్ ఉంటది. హ్మ్. అది వాళ్ళ సొంత మనుషులైనప్పుడు అది ఇంకా ఓన్ చేసుకొని ఓన్ చేస్తారు. చేసుకుంటారు. కొంతమంది కార్యకర్తలు కూడా చేస్తారు, చేయరని కాదు. అయితే ఇక్కడేంటంటే, మనం ఎప్పుడు కూడా ఒక స్టార్‌ని తీసుకుంటాం. ఆవిడది భరణి నక్షత్రం ఆహా! పర్సనల్‌గా తీసుకుంటే. భరణి నక్షత్ర జాతకులు ధరణి నేల్తారు అనేటువంటిది ఒక సామెతుంది. హ్మ్. వాళ్ళకి గనక అంటే ఓహ్, ల్యా కుజుడు బాగున్నాడనుకోండి, హ్మ్. వీనస్ అండ్ మార్స్ కూడా బాగుంటే వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ కూడా అవుతారు. మంచి మంచి ల్యాండ్ లార్డ్స్ అవుతారు. హుహు. పరంగా చెప్పాలంటే. సో, ఆవిడ పర్సనల్ చార్ట్ అయితే నేను మొత్తం ఓపెన్ చేయను గానీ, హ్మ్. నీచభంగ రాజయోగాలు కొన్నున్నాయి. విపరీత రాజయోగాలున్నాయి. నీచభంగ రాజయోగం కంటే విపరీత రాజయోగాలున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు పర్టిక్యులర్‌గా జరిగేదేమిటి అంటే నీచభంగ రాజయోగం ఒకటుంది. 2 విపరీత రాజయోగాలున్నాయి. ఓకే. ఉన్నప్పుడేంటంటే లీడ్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఆ! ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక పార్టీ నుంచి మనము ఒక చిన్న బిజినెస్ ఉందనుకోండి. అందులోంచి ఒక మనిషి ఎళ్ళిపోయి ఇంకో బిజినెస్ పెట్టాలంటేనే 100 ఆలోచిస్తారు. అవును. అమ్మో! ఇది నడుస్తుందా? నడుస్తుందో లేదా? లేదో. నష్టపోతే పరిస్థితేమిటి? అవును. ఇక్కడేమిటంటే ఇదేదో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తే టక్ అని చెప్పి బిజినెస్‌లా నడిచేది కూడా కాదు. కాదు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, హ్మ్. ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. ఇక్కడ జరుగుతున్న తప్పులు ఇవి అని చెప్పగలగాలి. చాలా ఉండొచ్చు గతంలో. హ్మ్. ఆవిడ మీద ఆరోపణలు ఉండొచ్చు. ఏ ఏ నాయకుడికి లేవు చెప్పండి. ఆ! ఈ నాయకుడికి ఆరోపణలు లేవని చూపించండి. ప్రతి నాయకుడికి ఏదో ఒక ఆరోపణలుంటాయి. అవును. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈవిడ జాతక చక్ర రీత్యా, హ్మ్. ఈవిడ స్టార్ రీత్యా ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తుంది. హ్మ్. అంటే గోచారంలో ఉన్నటువంటి గ్రహాలను తీసుకుంటే, ఓకే. గోచారంలో ప్రెజెంట్ రవి కేతువుతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. రాబోతున్నాడు కాబట్టి హ్మ్. ఇది చీలికలకి దారితీస్తది. అంటే అక్కడేదో ఇప్పుడు కేసీఆర్ గారు చెడ్డనో, హ్మ్. కేటీఆర్ గారు చెడ్డనో, ఈవిడ ఇదనో కాదు. అందరూ మంచివాళ్ళే మంచివారు. అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని గాసిప్స్ ఉంటాయండి. అవును. ఒక గాసిప్ లేని రాజకీయ నాయకుడు ఉండడు. సినిమా ఫీల్డ్ గాని, రాజకీయ నాయకులు గాని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ గాని, హ్మ్. సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాము అంటేనే వాళ్ళు బురద జల్లే వాళ్ళుంటారు. అవును. మంచనేది ఎక్కడ బయటికి రాదు. బయటికి రాదు. అస్సలు బయటికి రాదండి. మంచిగా ఉన్నా మంచిగా బతకనివ్వరు. పర్సనల్‌గా నేను చాలామంది రాజకీయ నాయకులను చూశాను గదా! హ్మ్. బయట జరిగేటువంటి బురద ఏంటి ఇంత చెడ్డ అనిపిస్తది. హ్మ్. మనం పర్సనల్‌గా వాళ్ళ దగ్గరికెళ్తే, ఆ పని వాళ్ళు వాళ్ళ దగ్గర చేసే పని వాళ్ళు గాని, ఆ డ్రైవర్లు గాని, వాళ్ళసలు అబ్బా! మా సార్ దేవుడండి. మాకిట్లా చేసిండు, అట్లా చేసిండు. లేకపోతే మా మేడం దేవుడండి అని చెప్పేవాళ్ళు. నేను చాలామందిని చూసా. హ్మ్. బయట నుంచి చూసి నేను చాలామందండి మీరు నమ్మరు. పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో వాళ్ళ చాట్ వాళ్ళ వెళ్తాం గదా! వాళ్ళొస్తారు లేపోతే గదా! హ్మ్. వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళకి కొంచెం క్లోజ్ అయ్యాక చూస్తే, అరే! వీళ్ళు ఇంత మంచి వాళ్ళా? హ్మ్. ఏంటి మరి మార్కెట్ ఎందుకు సొసైటీలో ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి నేమ్ ఎట్లా వచ్చింది? హ్మ్. అసలు నాకైతే అర్థం కాదు కొన్ని సార్లు. అంటే అప్పుడు నేను చూసినప్పుడు ఏందంటే, ఆ పర్టిక్యులర్ పీరియడ్ హ్మ్. బ్యాడ్ నేమ్ నడిచే టైమ్ వస్తుంటది. ఓకే. అంటే అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అది తప్పదా? కొన్ని సార్లు తప్పదండి. హ్మ్. ఇప్పుడు మనము పెద్ద పెద్ద వాళ్ళు తీసుకోండి కొంతమంది. ఆ పర్టిక్యులర్ టైమ్ 'ధీరుభాయ్ అంబానీ' పెద్ద బిజినెస్ మ్యాన్. ఒక టైమ్‌లో చాలా ఇబ్బంది పడ్డాడాయన. హ్మ్. హ్మ్. కేఎఫ్‌సీ అధినేత. 70 ఏట వరకు ఆయనకి ఇది రాలే. అలాగే రాజకీయ నాయకులు కూడా తీసుకుంటే గనక, హ్మ్. ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక టైంలో అసలు ఆయన తిరుగులేదు.
హ్మ్. కానీ ఒక టైంలో ఎలా అయిందండి పరిస్థితి? అవును. అసలు అందరూ అవతల వైపు వెళ్ళిపోవడం. ఆయన ఒకసారి ఏదో యూఎస్ ఎళ్ళేసొస్తే కూడా మధ్యలో పుసుక్కని అవును. ఏదో జేశారు ఆయనకి. హ్మ్. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు. ఎందుకు అంటే ఆయన తీసుకున్న కొన్ని స్టెప్స్ అవ్వచ్చు. హ్మ్. అక్కడ గ్రహస్థితి అట్లా నడిచింది. ఆ టైంలో ఆయనకేందంటే పదవి కోల్పోయే టైం నడిచింది. ఓకే. ఓకే. పదవి కోల్పోయే టైం నడిచినా, లేకపోతే వాళ్ళు చెయ్యని నేరం గూడా వాళ్ళ మీదకొస్తుందంటే గూడా ఉంటుందండి. హ్మ్. నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్సో, రాజకీయ నాయకులనే కాదు. హ్మ్. చెయ్యని నేరం వాళ్ళ మీదకేసుకోవాల్సొస్తది. వాళ్ళు జస్ట్ ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళే మొత్తం చేశారని చెప్పని హ్మ్. వస్తుంటాయి. ఓకే. ఓకే. సో, అట్లాంటివి గూడా వస్తుంటాయి. అంటే హ్మ్. ఈవిడకేంటంటే ఈవిడ జాతకంలో నేను చూసినంత మట్టుకు హ్మ్. ఆహ్, ఒక పెద్ద గండము గడిచింది. హ్మ్. జైలుకి వెళ్ళే యోగము ఉండింది ఈమె ఉంది. జాతకంలో. ఆ! పెద్ద గండము గడిచిన టైం ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఒక జాగృతిని పెట్టే యోగం గూడా ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే పార్టీ పెట్టగానే సరిపోదు. అది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వేరే పార్టీలోకి విలీనం చేయటం అవును. ఇలాంటివి చూస్తుంటాం. అవునవునవును. మరి అంటే తన జాతకం ప్రకారంగా తను సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఉంది. ఇంకొకటి ఆమె నక్షత్ర ప్రకారంగా ఏలటాన్ని గూడా ఉంది. చూడబోతున్నామన్నారు. ఉందండి. ఉంది. అలా నిజంగా ఆమె పార్టీ ద్వారానే ఆమె పైకి వస్తారా? వేరే పార్టీల్లో మళ్ళీ కలిసిపోతారా? అలాంటివి కూడా ఏమైనా? ప్రెజెంట్ అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఇంకోటి పెట్టే ఛాన్సెసే ఉన్నాయని చెప్పొచ్చు. అందులో హ్మ్. ఎటువంటి సందేహం లేదు. హ్మ్. ఇంకా విలీనం అంటారా? ఆవిడకి నడుస్తున్న మహాదశలను బట్టి మనం తర్వాత చూసుకోవాలి. బట్ ప్రెజెంట్ అయితే ఆవిడ విలీనం చేసే యోగాలేమి చూపించట్లేదు. హ్మ్. పర్టిక్యులర్‌గా ఒక పార్టీ పెట్టే యోగం అయితే ఉంది. హ్మ్. దాన్ని నడిపే యోగం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అవును. కొన్ని ఇవి నడిపారు వాళ్ళు యాక్చువల్‌గా హ్మ్. చెప్పాలంటే. హ్మ్. ఒకటండి రాజకీయం అంటేనే ఇంకా అవతల వాడిని డిగ్రేడ్ చేసే బురదలు చాలా జల్లుతుంటారు. చల్లుతారు. అంత దాకెందుకు చిన్న షాప్ ఎవడైనా పెట్టుకున్నాడంటే హ్మ్. యూట్యూబ్‌లో దాన్ని ఇది చేయడానికి డిగ్రేడ్ చేయడం మనుషుల్ని పెట్టి మరీ కామెంట్లు పెట్టిస్తారు. నీకు వాస్తవం. తెలియనిదేముంది? అవునవును. అది. సో, అవును. అనవసరంగా మంచి వాళ్ళు గూడా బలవుతుంటారు సో ఇట్లాంటి వాటి నా వల్ల. ఉద్దేశ్యం ఏంటంటే పెడతది అనేది చూపిస్తుంది. హ్మ్. అది వీళ్ళకే ఫస్ట్ వచ్చిందా ఆ! అని నేను కొంత దీంట్లో గూడా ఉన్నా. అంటే మనం 3 ఆశ్చర్యంలో. నెలలకి 3 నెలల క్రితం చూసాం గదా! అవునవును. అవును. ఈ రవి మీద కేతు వస్తున్నాడు. కొన్ని పార్టీల్లో ఇదవుతది అనేది హ్మ్. ఈ పార్టీకి గూడా చెందుతుందండి అది. ఓకే. గురుగారు ఈ జాతకాలు, జ్యోతిష్యాల విషయానికొస్తే ఆహ్, ఎప్పటినుంచో అంటే పురాతన కాలం నుంచి గూడా పెద్దవాళ్ళందరూ ఈ జాతకాలు నమ్మారు, చెప్పించుకున్నారు. వాళ్ళకన్నీ జరిగినాయి అన్నారు. సేమ్ టైమ్ అది రోజులు గడుస్తున్న కొద్దీ ఈ జనరేషన్‌కొచ్చేసరికి కొంతమంది నమ్మేవాళ్ళున్నారు. కానీ చాలా వరకు ఇదంతా ట్రాష్ ఏం లేదు ఇదంతా. అసలు ఫస్టు ఆయన జాతకం ఆయన అని పద్ధతికి గూడా అనడు. ఫస్ట్ వాడి జాతకం వాడికి తెలిసుంటే వాడి తలరాత మార్చుకొని ఒక పొజిషన్‌లో ఉండేటోడు. యాహ్! అట్లాంటిది మీకెలా జెప్తున్నాడు? అదంతా ఏముండదు ట్రాష్ అదంతా అని జెప్పి అంటూ యాహ్! ఉంటారు. అంటే యాహ్! నేనిలా అన్నాను మీరు తప్పుగా అనుకోవద్దు. ఎవరు నన్ను యాహ్! తప్పుగా అనుకోవద్దు. యాహ్! 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 సాధారణంగా వాడే లాంగ్వేజ్ అది. అవును. అలా మాట్లాడుతుంటారు. అంటే నిజంగా జాతకాలు నమ్మొద్దా అని అనిపిస్తుంది తెలియని వాళ్ళకి గూడా. ఏం లేదమ్మా. ఆ! జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది 100% ఉంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. హ్మ్. కాపోతే శాస్త్రాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేయగలగాలి. హ్మ్. శాస్త్రం ఉంది అనే దాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసి అది ఉపయోగపడడానికి ఆ హ్మ్. ఒక వ్యక్తి ఏమిటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ అంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి హ్మ్. తర్వాత ఫ్యూచర్‌ది చెప్తాం. అది మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి హ్మ్. ఇక్కడ మీ టీమ్ ఎందుకంటే మీ జాతకం నాకు ఆల్రెడీ తెలుసు. మీ జాతకం చెప్పడం వల్ల మీకు ఆల్రెడీ చెప్పినవే. నేను ఇప్పటి వరకు చూడనటువంటి వ్యక్తిని హ్మ్. మీ టీమ్‌లో ఎవరినైనా ఉంటే పిలవండి. ఇప్పటికిప్పుడు ఆన్ ది స్పాట్ అతని డేట్ ఆఫ్ కాకపోతే ఏంటంటే అతని డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. డేటు, టైము పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇది హ్మ్. పోతే మాత్రం ప్రిడిక్షన్స్ రావు. అంటే ఇంక ఇప్పటికిప్పుడు నేను చెప్పలేమా? చెప్తాను. అలాంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి? లేకపోతే కొన్ని విషయాలు చెప్పొచ్చు. అది కూడా నేను చెప్తాను ఎవరైనా పిలిపిస్తే. ఓకే. సరే బట్ అయితే పిలుస్తా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చూడని జాతకం ఆ వ్యక్తిని కూడా చూడలేదు కనీసం. హ్మ్. నాకు అలా దెలిసి మీరు నాది తప్ప ఇంకెవరు చూసి ఇక్కడ ఉండరు జాతకం ఇక్కడ. ఒక మిగతా ఇద్దరిది వాళ్ళది. చూసినట్టున్నా. కావ్య అవునా? సంథింగ్ ఎవరిదో చూసినట్టున్నా. ఓకే. ఓకే. బట్ ఎవరినైనా పిలిపించండి, కూర్చోబెట్టండి. ఇప్పటికిప్పుడు మనం చెప్పొచ్చు. హ్మ్. అది కూడా నా గొప్పతనమేం కాదు. ఓకే. మహర్షులు మనకిచ్చిన గొప్పతనం, హ్మ్. శాస్త్రము, అమ్మవారి అనుగ్రహం అనే అనుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పొచ్చు. హ్మ్. ఇది ట్రూగా అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు పిలిపించొచ్చు ఓకే. ఎవరినైనా. హ్మ్. చింటూ చంద్రమౌళి పూర్తి పేరు. చంద్రమౌళి అయిన పేరు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నాకు నమః. దెలిసి తన జాతకం అయితే మీరు చెప్పలేదు ఇప్పటి వరకు. హ్మ్. ఒక్కసారి తన జాతకమే చెప్పండి. చూద్దాం తప్పకుండా. ఎంతవరకు నిజం ఉంటుందో. బాబు నీది డేట్ ఆఫ్ బర్త్ ఉందా? పర్ఫెక్ట్‌గా ఉందా? పర్ఫెక్ట్ ఉంది ఒకసారి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు ఒకసారి. నీకు పర్ఫెక్ట్‌గా ఉంటేనే చెప్పాలి. లేకపోతే మళ్ళీ అనవసరంగా ప్రిడిక్షన్స్ తప్పిపోతాయి. ఓకే. అందుకని. 1 అక్టోబర్ 2003 1 7 అక్టోబర్ 2003
7:30 to 7:45 టైం మధ్యలో థర్స్‌డే ఆ రోజు. 7:30 to 7:45. ఎక్కడ పుట్టావు? హైదరాబాదే. హైదరాబాద్. ఓకే, డన్. నక్షత్రం తెలుసా అనేది? జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. నీకు తెలుసా అసలు నక్షత్రం నాకేం ఇదని? తెలీదు. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదము, వృశ్చిక రాశి అనేది. ఓకే. ఒక్కసారి నీ ఇష్టదైవం ఎవరినైతే నువ్వు రోజు అనుకుంటావో, ఏదో ఒక దేవుడు ఉంటాడు, ఒకసారి తలుచుకో మనస్ఫూర్తిగా. జాతకం చెప్పేటప్పుడు అండి ఎప్పుడైనా కూడా అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కొన్ని పాస్ట్ ఇన్సిడెంట్స్ చెప్తాం. ఓకే. అందులో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 నేను చెప్పేది నువ్వు క్లియర్గా చెప్పమ్మా. ఓకే. షూర్. అవును కాదు అనేది క్లియర్గా యెస్. చెప్పు. ఓకే. డన్. నీ జాతకంలో 3వ అధిపతి అంటారు, అంటే సిబ్లింగ్కి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్న కండిషన్ కొంచెం పాడైంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు పుట్టక ముందు మీరు సిబ్లింగ్స్ అందరూ ఉంటారు కదా, మీరు మీ అవును. సిస్టరు ఇట్లా ఉంటారు కదా, పుట్టక ముందు మీ తల్లిగారికి ఎవరైనా సంతానము పుట్టి మరణించడం కానీ మిస్క్యారేజ్ అవ్వడం కానీ జరిగింది. మిస్‌క్యారేజ్ అయితే జరిగింది కదా, తర్వాత రైట్. మా అక్క పుట్టింది. మీ అక్కగారు పుట్టారు, మిస్క్యారేజ్ అయితే అయింది కదా, అయింది. రైట్. అంటే ఇది ఎందుకు అడుగుతామంటానండి, ఇది పర్ఫెక్ట్ జాతకం అని అనడానికి. హ్మ్. ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో మీ తల్లి తండ్రి ఇద్దరిలో తల్లి వెరీ స్ట్రాంగ్, అయ్యో! సూపర్ పర్ఫెక్ట్. స్ట్రాంగ్. తండ్రి గారు మాత్రం అంత స్ట్రాంగ్ కాదు. అంటే ఏదో ఉన్నారంటున్నారు కానీ తల్లి మోర్ స్ట్రాంగ్. అవును. అది ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు యాక్సిడెంట్స్ అయ్యాయి యాక్చువల్గా మీ జాతకం. అయినాయి. రెండు అయినాయి. యాక్సిడెంట్స్ అయ్యాయి, 2 యాక్సిడెంట్స్ అయ్యాయి. మరలా మీకు అంటే ఇది ఎందుకు చెప్పాలి యాక్సిడెంట్స్, హ్మ్. ఏం లాభం అనుకోవచ్చు. అవును. మళ్ళీ ఎప్పుడుంది అప్పుడు ఏం రెమెడీ చేసుకోవాలని చెప్పడానికి ఉపయోగపడుతుందండి ఎప్పుడైనా యాక్సిడెంట్ యోగం జాతకంలో ఉంది. ఎందుకంటే ఈయన జాతకంలో చంద్రుడు 4th లార్డ్ నీచంలో ఉన్నాడు, హ్మ్. డెబిలిటేషన్లో 8th హౌస్లో ఉన్నాడు. 4th అంటే వెహికల్స్, 8th అంటే యాక్సిడెంట్స్. సో ఆయన ఎప్పుడైతే అలా ఉన్నాడో అది వెళ్ళి డ్యూయల్ సైన్లో పడిందో, దాని కాంబినేషన్స్ ఎప్పుడైతే కుజుడు దానికి 4th హౌస్లో కుజుడు ఉన్నాడో ఈ 2.5 ఇయర్స్లో ఈయనకి యాక్సిడెంట్ అవ్వడం అనేటువంటిది జరిగింది కదా బాబు. అయ్యింది. 2 అయింది. టైమ్స్ అయితే అయింది 2 కానీ టైమ్స్ టైం అయింది. గుర్తులేదు. కొంచెం దెబ్బలు కూడా తగిలాయి నాకు బాగానే. అయినాయి. అవి కూడా అయినాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ జూలై టు అక్టోబర్ మధ్యలో, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా కొంచెం రాబోయేది. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది కాదు, అయిపోయింది ఆల్రెడీ 2 అయిపోయాయి. అవును. రాబోయే 4 months నువ్వు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఈ మధ్యకాలంలో వాహనం కూడా కొంటావు నువ్వు 2 వాహనాలు కొంటావు లైఫ్లో. ఒకటి అనుకున్నాను. 2 కొంటావు, అనుకున్నావా లేదా? 2 వాహనాలు 2 కొనాలి. అనుకున్నాను. 2 వాహనాలు కొంటావు. ఇంకోటి ఏంటంటే నీకు ఫ్రెండ్స్ నుంచి సహకారము, ఫ్రెండ్స్ నుంచి వాహనాలు తీసుకోవడము, నువ్వు నీ వాహనం ఫ్రెండ్స్కి కూడా ఇట్లాంటివి బాగా జరుగుతాయి నీ దాంట్లో అది ఉంది. కదా. ఇక్కడ మరొక విషయం ఏంటంటే నువ్వు ప్రస్తుతం జాబ్ చేస్తున్నావు కానీ నీ మైండ్ కంప్లీట్గా బిజినెస్ చేయాలని ఉంది నీకు అది 100% షూర్ కదా, చేస్తావు కూడా నువ్వు లైఫ్లో. అయితే అంటే టైం డ్యూరేషన్ ఏ టైం నుంచి స్టార్ట్ ఇప్పుడు చేయొచ్చు? నువ్వు ప్రజెంట్ మొన్న వారం నుంచి అయితే సీరియస్గా ఆలోచిస్తున్నావు, 25 days నుంచి ఆలోచిస్తున్నాను. బాగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు పెట్టుకుంటావు కూడా బిజినెస్. ఇంకొక షార్ట్ టర్మ్లో ఉండే ఒక ప్రిడిక్షన్ చెప్తాను. ఒక 2 నెలల క్రితం, 2 నెలల చిల్లర క్రితం, ఒక 2 నెలలు బాగా ఘర్షణ జరిగింది నీ లైఫ్లో. డిస్టర్బెన్స్ అనుకోండి, గొడవ అనుకోండి, జరిగింది. నాకు మదర్కే జరిగింది కదా, బాగా ఘర్షణ యోగం. ఎందుకంటేనండి ఇక్కడ కుటుంబ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం పడింది. అక్కడ కుజ ప్రభావం ఎప్పుడైనా సరే పడితే ఘర్షణ ఇస్తాడు. అంటే జాతచక్రంలో ఎలా అంటే ఒక గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మూలంగా ఇవ్వాలన్నమాట. ఇతని జాతకం ఏంటంటే అసలు జాతకాలు ఎందుకు చెప్పించుకుంటాం అనేది ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఈయన జాబులు చేస్తున్నాడు, ఎదుగుదల ఉండదు, ఏదో నడుస్తూ ఉంటుంది జీవితం. కానీ బిజినెస్ చేశాడు, ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది. అదే బిజినెస్ జాతకం కాదు, బిజినెస్ చేయడానికి వెళ్ళాడు, నష్టపోతాడు. అంటే ఏంటి, ఒక మనిషి ఎదగడానికి వెరీ క్లియర్గా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, అట్లాగా. ఇంకోటి ఏంటంటే మీ మదర్ కూడా చాలా ఇబ్బంది పడిందండి లైఫ్లో. అంటే తెలీదు, మ్యారేజ్ బిఫోర్ కావచ్చేమో. మదర్కి మ్యారేజ్ జరిగింది 2000లో జరిగింది, April 14. 2000లో జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి ఇది ఓపెన్గా చెప్పొచ్చు చెప్పకూడదు, ప్రజెంట్ లవ్లో ఉన్నారు కూడా మీరు. అమ్మాయి తెల్లగా ఉంటుంది, తెలివైన అమ్మాయి. కాకపోతే ఒక 1.5 year వరకు అంటే మీ థాట్ ఏంటంటే అసలు వివాహం చేసుకుందామా వద్దా అన్నట్టుగా ఉంటుంది మీకు.
బికాస్ ఆఫ్ 7th హౌస్ కేతు ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు మీకు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, అంటే ఇది ఎందుకు చెప్తామనేది మీకు క్లారిటీ ఇస్తాను విజిత గారు. ఎందుకంటేనండి, ఇప్పుడు ఈయన తెలియక ఏదో చేసేసుకున్నాడు వివాహం, లవ్ మ్యారేజ్ అవుద్ది ఈయన ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతకులు అంటే ఒక లైఫ్ బాగుండడానికి ఇవన్నీ చెప్తారు ఆస్ట్రాలజీలో. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతకుడు అర్క వివాహం చేసుకోకుండా చేయకూడదు. అంటే చేసుకుంటే ఏంది అది? అర్క వివాహము అంటే జిల్లేడు మొక్కకి చేస్తారు. ఇప్పుడు ఓకే. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఏదో ఈయననే కాదు, సమ్ ఎక్స్ పర్సన్ అనుకుందాం, ఆయనకి 2 మ్యారేజ్ యోగం ఉందనుకోండి, మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంది, డైరెక్ట్ చేశారు వివాహం. ఓ 1-2 ఇయర్స్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది, విడిపోయారు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ. ఇప్పుడు అది మంచిదా? ఒక 2 గంటల్లో అర్క వివాహం చేసుకుని ఆ దోషాన్ని పోగొట్టుకోవడం మంచిదా? ఇదే మంచిది కదా, ఆ దోష నివృత్తి అయిన అందరికీ తర్వాత ఉండాలని రూల్ లేదు, చేసుకుంటే. ఈయన జాతకంలో ఉంది. ఆహా. దానివల్ల ఏమవుతుందంటే ఈయన సేవ్ అవుతాడు, ఉమ్, ఉమ్. బిజినెస్లో మంచి లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్తాడు ఈ జాతకుడు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే ఓకే. కాకపోతే ఎప్పుడైనా ఏదైనా ప్లానెట్ డెబిలిటేషన్లో ఉన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన రత్నాలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు వీళ్ళకి మూన్ డెబిలిటేషన్, సో ముత్యం పెట్టుకోకూడదు. అవి కూడా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఏదో రత్నం చెప్పేశారు, ధరించేశాము, అయ్యో నాకేంటి ఇంకా మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నా అనుకుంటుంటారు. అవును అవును. అట్లా పెట్టుకోకూడదు, ఓకే. అది మెయిన్గా చూసుకోవాలి. సో ఇట్లాంటివి చాలా అంశాలు ఉంటాయండి మనం చెప్పుకుంటూ వెళ్తే కనుక. రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం మీకు ఏంటంటే లగ్న రాహు వల్ల, మేష లగ్నం అవడం వల్ల మీ లైఫ్లో మీరు ఎదగాలి అనుకుంటే కనుక ఓకే. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ సర్పాలకి చేయడము, దుర్గా ఆరాధన చేయడము, అంటే ఎన్ని దత్తాత్రేయ ప్రదక్షిణలు చేయాలి? 9 కానీ 11 కానీ చేసుకోవచ్చు. 9 కాదు 9 11. or 11 ఓకే. చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఏమైనా పర్టికులర్గా డేట్లో చేయాలా? డేట్లో చేయాలి. డేట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంకోటి ఏంటంటే మీకు అంటే ఏ డేట్లో చేయాలని అడుగుతున్నారా? అంటే వారము, వారము, వారంలో. మంగళవారం, శనివారం చేయాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంతకుముందు ఎవరినైనా అనుకొని మిస్ అవ్వడం కూడా జరిగి ఉండాలి లవ్ అఫేర్ విషయంలో. జరిగింది. అవును, ఒకటి కట్ అయింది మీకు, జరిగింది. అది కూడా అయింది. అంటే ఏం లేదండి, ఫిఫ్త్ లార్డ్ అంటాం, లవ్ కారకుడు, ఆయన డెబిలిటేటెడ్ వీనస్తో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే డెబిలిటేటెడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు మనిషికి పట్టుదల కూడా ఎక్కువ ఉంటుంది, మొండితనం ఎక్కువ ఉంటుంది మీకు. నాకుంది. ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ మొండితనం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా డిసైడ్ అయ్యాడు అనుకోండి, అవ్వాల్సిందే, ఇమీడియట్లీ చేయాల్సిందే అయిపోవాలి. అంటాడు, అవును. చేయాల్సిందే అని పట్టుకుంటాడు ఈయన. అయితే అంటే నా ఇంటి వరకు నేను ఫోకస్ చేయలేకపోతే బయటి వరకు నేను ఫోకస్ చేస్తున్నా. చేయగలుగుతున్నాం. ఎందుకు అలా అవుతుందంటే ఇంటికి కారకుడు చంద్రుడు ఈయనకి డెబిలిటేషన్లో ఉన్నాడుగా, అందుకని చేయలేకపోతున్నాడు. అదే ఈయన గనక ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మూన్ బాలేడు కదా అందుకని నువ్వు ముత్యం పెట్టేసుకో అంటాడు. ఎప్పుడు బాగోలేని ప్లానెట్ పెట్టుకోకూడదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి, పాడైపోతే వాటిని తింటామా పడేస్తామా? పడేస్తాం. ఇక్కడ జరిగేది కూడా అదే, మూన్ బాలేడు ముత్యం పెట్టేసుకో అంటే అది సెట్ అవ్వదు, ఇంకా డిస్టర్బ్ అవుతాడు. అన్నదానాలు చేస్తుండాలి ఎక్కువగా. ఇప్పుడు నీ ఇంటి వరకు నేను చేయలేకపోతున్నాను అన్నావు చూసా, అన్నదానం చేయాలి. ఎందుకంటే మీకు ఈ 4th లార్డ్ పాడైనప్పుడు ఏమవుతుందంటే ఎడ్యుకేషన్లో కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి యాక్చువల్గా మీకు. అంటే నేను స్టడీస్ మీద నాకు ఫోకసే లేదు. చేయలేకపోయావు, అదే ఎందుకు అంటే 4th లార్డ్ పాడయ్యాడు కదా, ఫోకస్ చేయలేకపోయాడు, అందుకే డిస్టర్బెన్స్ అందుకే ఎదుర్కొన్నాడు, ఫోకస్ చేయలేక, బికాజ్ ఆఫ్ 4th లార్డ్ వల్ల. ఇతనికి ఖచ్చితంగా వాహన యోగాలు, గృహయోగాలు ఉన్నాయి. ఎందుకు మరి 4th లార్డ్ డెబిలిటేషన్ అయ్యి అష్టమంలో ఉన్నందుకే యాక్సిడెంట్స్ అయ్యాయి ఈయనకి. అట్లా ఈ 4 months బాబు నువ్వు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఎన్ని అంశాలు వస్తాయంటానండి, ఇప్పుడు పార్ట్నర్షిప్స్ పనికిరావు ఈయనకి. ఎందుకు, ఇప్పుడు ఈయన బిజినెస్ అనుకున్నాడు, ఈయన పార్ట్నర్షిప్ పనికిరాదు, ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి. అనే విషయం తెలుసుకుంటే ఈయన లాభం పొందుతాడుగా. అలా కాకుండా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్ మంచివాడు, ఫ్రెండ్ ఏమి కావాలని చేయడండి, అక్కడ సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి. ఈయనంతటి ఈయన గనక ఎప్పుడైతే ఓన్గా చేసుకుంటాడో, ఎనీథింగ్ కన్సల్టెన్సీస్ లాంటివి కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ, మార్కెటింగ్ అంటారు చూసి వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు మీరు కెమెరామ్యాన్గా ఉన్నారు, కెమెరా ఫీల్డ్లోనే ఏదైనా చేసుకోవడం కనుక జరిగితే ఆల్రెడీ ప్లానింగ్ ఉంది నాకు, చేస్తారు. ఇప్పుడు ఈ రాబోయే 1 year మీ ప్లానింగ్ సక్సెస్ అయ్యే టైం నడుస్తుంది, చేస్తారు. అంటే షార్ట్ టైంలో ఏమైనా చెప్పగలుగుతారా మంత్స్ డిఫరెన్స్? ఏం లేదు, 1 year ఉంది పూర్తిగా. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఉంటే షార్ట్ టర్మ్ చెప్తాం, ఎట్లా అంటే కొంతమందికి 1-2 months ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ 1 year ఫోకస్ చేస్తే మీకు ఒక స్టేజ్ క్రియేట్ అవుద్ది, ఎందుకంటే సాటర్న్ గుడ్ దీంట్లోకి వెళ్తున్నాడు. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఈ 1.5 year మ్యారేజ్ చేసుకోకండి.
ఈ 1.5 ఇయర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇంకోటి ఏంటంటే అంటే ఇది చెప్తున్నాను అనుకోకండి. ఈ 1.5 ఇయర్ కొంచెం ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి మీరు. బికాస్ ఆఫ్ 5th హౌస్ కేతుస్ ట్రాన్సిట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ ఒక దగ్గర నుంచి మూవ్ అయినప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళ ఫలితాలు ఇస్తుంది. ఇట్లా లాట్ ఆఫ్ ఉంటాయి. వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా. ఇట్లా ఎవ్రీథింగ్ చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇంట్లో మదర్ ఏంటి, ఫాదర్ ఏంటి. మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని అంటే చూపించింది. ఇప్పుడు తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మదర్ గురించి మీరు చెప్పొచ్చు ఇవన్నీ చెప్పారు చెప్పొచ్చు కదా, అండి. అట్లా అర్థమవుతాయా నిజంగానే? ఉంటాయండి. ఇప్పుడు నేను అదే ఆ, చెప్పాను కదా. ఆ. ఇప్పుడు ఈయన జాతకంలో మదర్ కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడు ఇక్కడ. అందుకని మదర్ స్ట్రాంగ్ అయింది అక్కడ. ఓకే. వెరీ స్ట్రాంగ్ అంటే ఒక 10 మందికైనా సరే నిలబడి సమాధానం చెప్పే సపోర్ట్ ఉంది నాకు, స్ట్రెంగ్త్ సపోర్టు, ఉంది సమాధానం చాలా. చెప్పగలదు. ఆవిడేదో ముడుచుకొని నాకేం తెలియదు అన్నట్టుగా ఉండదు ఆవిడ. అదేనండి. వాయిస్ రైజ్ అయితే ఉంది. మస్తు వాయిస్ రైజ్ ఉంటుంది, వాయిస్ మామూలుగా కాదు. అట్లా అదే ఇంటికి వచ్చినాక అదే బాధపడుతుంది. అక్కడ ఫైట్ అనేది చేస్తే లేకుండే. ఇంటికి వచ్చినాక అదే నర్వస్ గా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుంటారు. కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ మూన్ డెబిలిటేషన్లో ఉండడం వల్ల ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క విషయాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే. అట్లా ఇట్లా చెప్తాము అసలు ఏం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అప్పటికప్పుడు ప్రశ్న వేసుకొని చెప్పొచ్చు. చాలా రకాలు ఉంటాయి. ఓకే. బట్ ఇతని విషయం తీసుకుంటే కనుక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ బిజినెస్. అది కూడా సింగిల్గా చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, కెమెరా రిలేటెడ్ చేసుకోవాలి. శని ఇస్తున్నాడు కాబట్టి స్లోగా ఇస్తాడు. ఒకటేసారి నువ్వు ఫాస్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సాటర్న్ ఇచ్చేటప్పుడు స్లోగా ఇస్తాడు ఓకే. అట్లా. ఎందుకంటే మీకు ధనకారకుడు సాటర్న్. అందుకే మీకు బ్లాక్ కలర్ బాగా అట్రాక్ట్ అవుతుంటారు. బ్లాక్ వేసుకోవచ్చు మీరు. బ్లాక్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లాక్ కలర్ సాటర్న్కి సాటర్న్ ధనయోగం ఇచ్చేటప్పుడు వాళ్ళు దానికి బాగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు సాటర్న్ చాలా మంది అమ్మో బ్లాక్ వేసుకోకూడదు వద్దంటారు. అనుకుంటారు. సాటర్న్ బాగుంటే వాళ్ళు వేసుకుంటే మంచిది. ఓకే. ఓకే. అంటే మనకు ఫేవర్ గా ఉన్నప్పుడు దానికి సంబంధించినవి మనం వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. బ్లాక్ చెడు, వైట్ మంచిదని కాదు. మ్మ్. నీకు ఏది పడుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు ఐరన్ బిజినెస్ చేస్తారు, అవును. కోట్లు సంపాదిస్తారు. ఆయిల్ బిజినెస్ చేస్తారు, కోట్లు సంపాదిస్తారు. మరి సాటర్న్ మరి ఆయిల్ అంటే మ్మ్. మరి అమ్మో సాటర్న్ అని చెప్పి చేయనంటే అదే. అట్లా తెలుసుకోవాలి. ఈయనకు కూడా ఐరన్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ కూడా పనికి వస్తుంది. అవునా? ఓకే. గానుగు నూనెలు ఇవి చేసుకోవచ్చు మీరు. అంటే అది కూడా ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. చెప్పిన దాన్ని బట్టి ఈయనకి ఇప్పుడు శని అది ఫేవర్ గా ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఓకే. మరి అది చేంజ్ అయినప్పుడు మళ్ళీ దాంట్లో తేడా అయ్యే అవకాశం అంటే ఏమన్నా? ఫేవర్ గా ఉండడం వేరు. ఉమ్, జాతచక్రంలో ఇప్పుడు ఇక్కడ 2-3 విషయాలు ఉంటాయండి. ఉమ్. లైఫ్ లో ఫేవర్ గా ఉండడం వేరు, కంప్లీట్. ఆ పర్టికులర్ పీరియడ్ లో రైజ్ అవ్వడం వేరు. ఓకే. ఓకే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయాలు ఎన్నో సంవత్సరాలు ఉంటాడు. ఆ ఉమ్, పర్టికులర్ ఇయర్ వాళ్ళకి ఇంకొంచెం రైజ్ అయినప్పుడు వాడు ఎంపీ, ఎమ్మెల్యేను, ఉమ్, సీఎం అయిపోతాడు. ఓకే. అదే రాజకీయాల్లో ఉంటే ఒక పర్టికులర్ పీరియడ్ లో డౌన్ అవుతాడు. ఉమ్, అట్లా పీరియడ్ ఏంటి? ఇప్పుడు నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యే టైం నడుస్తుంది, ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు ఉమ్, అదే ఎంటర్ అయ్యే టైం నడవనప్పుడు ఎంటర్ ఉమ్. అవ్వకూడదు అని చెప్తాం. ఓకే. ఓకే. అంటే పర్టికులర్ ప్రతి దానికి కూడా వస్తుంది ఇది. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అవును. అవ్వచ్చు అవ్వకూడదు. ఒక వివాహం చేసుకుంటున్నారు, అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పాను 1.5 ఇయర్ వరకు నువ్వు పెళ్లి జోలికి వెళ్ళకు అని చెప్పాను. ఉమ్, ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి సప్తమంలో కేతు ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే ఇలాగే ఉండిపోతామా, మనకి ఎందుకు, జస్ట్ రిలేషన్స్లో ఉందామా, లేకపోతే పిల్లలు కూడా ఎందుకు అవసరమా అన్నట్టు కూడా ఉంటుంది వీళ్ళకి ఒక్కోసారి. అట్లా అనిపిస్తుంది మైండ్ చిట్టు. అంటే నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలి అయ్యాక చేసుకుందాము అది అట్లా ఉంటుంది. మైండ్. బట్ చేసుకుంటారు వీళ్ళు, లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఉమ్, ఒక లవ్ కూడా కట్ అవుతుందని ఇందాక చెప్పాను, అయిపోయింది అన్నారు, ఉమ్. అయిపోయింది. సో అట్లా ఉంటుంది. గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి, తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే అన్నీ వాస్తవంగానే చెప్పినట్టు కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతుంది. మరి ఇది ఇంత వాస్తవం అయినప్పుడు ఎందుకు జ్యోతిష్యం మీద ఇంత ఇంటూ మార్కు కొంతమంది పడిపోయింది? జ్యోతిష్యం మీదనే కాదండి, మనకి ఏ ఫీల్డ్ అయినా సరే దాన్ని ఉమ్, సరిగ్గా పూర్తిగా అధ్యయనం చేయకపోతే ఉమ్, వాళ్ళ వల్ల నెగిటివ్స్ వస్తాయి. ఇప్పుడు ఓకే. మెడికల్ ఉందండి, మెడికల్‌లో పాపం బ్రహ్మాండంగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఉమ్, కానీ కొంతమంది వల్ల మెడికల్ కూడా పాడైంది. ఉమ్, అవునా కదా? అవును. ఇంత కమర్షియల్‌గా బిల్ చేస్తారని, అస్సలు పట్టించుకోరని, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఉమ్, ఏ ఫీల్డ్‌లో లేదు చెప్పండి అది? అవును. అవును. జ్యోతిష్యం ఒకటే కాదు, మెడికల్ ఉమ్, ఫీల్డ్‌లో ప్రాబ్లమ్ ఉంది. కొన్ని కాలేజెస్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఈ ఉమ్, కాలేజీలో మొత్తం ఇది చేస్తున్నారు, అసలు పిల్లలకి చదువులు చెప్పట్లేదు. అలాంటి టీచర్ తప్పు కాదు అక్కడ. ఉమ్, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయట్లేదు, లేకపోతే ఆ పాఠం చెప్పేవాళ్ళు ఇది లేదు, లేకపోతే రిసీవ్ చేసుకున్నప్పుడు 40 మంది స్టూడెంట్స్‌కి ఒక టీచర్ చెప్తే ఒక్కోసారి వాళ్ళు రిసీవ్ చేసుకునే పవర్ అవును. స్టూడెంట్ ఉండకపోవచ్చు, టీచర్ కరెక్ట్‌గా చెప్పొచ్చు. అవును. అవును. అట్లా ఏంటంటే శాస్త్రం అనేటువంటిది మనకు పక్కాగా ఇచ్చారండి. ఇంకా ఉమ్, చాలా ఉండేవి ఉమ్, మన దగ్గర మిస్ అయిపోయాయి చెప్పాలంటే. ఉమ్, ఉమ్, ఉమ్. చాలా మిస్ అయిపోయింది అసలు. ఓకే. ఓకే. అసలు ఒక పద్యాల రూపంలో, ఒక చిన్న ఆట రూపంలో ఉంటే ఒక ప్రశ్న వేసుకుంటే ఉమ్, ఈ వ్యక్తి ఇప్పుడు అక్కడ నిలబడి అక్కడ నీళ్ళు తాగుతున్నాడు అని కూడా చెప్పేది ఉండేది. ప్రతి కదలిక కూడా. ఇన్ని గంటలకు వస్తాడు, ఇన్ని సెకండ్లకి, ఇన్ని నిమిషాలకు వస్తాడని చెప్పేది ఉండేది మన దగ్గర. ఉమ్, తక్షశిల
ఏదైతే ఉందో మొత్తం తగలబెట్టడం వల్ల ఆయుర్వేదం పోయింది, జ్యోతిషాస్త్రం పోయింది. ఇవన్నీ ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల తరబడి ఎన్నో వేల జాతకాల ముందు వేసుకుంటే ఈ మాత్రం మనకేదో కొద్దిగా మాత్రం తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ జాతకం కూడా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పించుకోకూడదు అని అంటుంటారు. ఇది వాస్తవమే అంటారా? చెప్పించుకోవచ్చు, దానికి ఏం దోషం లేదు. చెప్పించుకోవడానికి దోషం ఏం లేదు. కాకపోతే చెప్పే వ్యక్తి చాలా జాగ్రత్తగా చెప్పాలి, మంచి చెప్పాలి. చెడు ఏదైనా ఉంటే బాబు నువ్వు ఇది చేసుకో, ఇప్పుడు ఈయనకి యాక్సిడెంట్ యోగం జరిగింది మళ్ళీ ఉందని చెప్పాము, కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు ఒక రెమెడీ ఉంటుంది దానికి, అంతేగాని ఒక కేజీంబావు కందులు ఒక 7 సార్లు 7 మంగళవారాలు ఇస్తే ఆ దోషం పోతుంది మీకు. లేదు కందులు కూడా ఇవ్వలేము, ఓం స్కందాయ నమః అనే మంత్రం అనుకోవచ్చు మనసులో, లేదా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటే కూడా దోషం పోతుంది. అంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు అండి. ఎంతసేపు నీకు యాక్సిడెంట్ యోగం ఉంది కాబట్టి నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేసుకుంటేనే నీకు దోషం పోతుందని భయపెట్టకూడదు. అలా ఏ జ్యోతిష్కుడైనా అలా భయపెడితే వాడికి దోషం అంటుకుంటుంది, 100% డౌట్ లేదు. ముందే ఇబ్బంది ఉన్నాడు మనిషి, రూపాయలేక ఏడుస్తున్నాడు, వాడి పై నువ్వు 1,00,000 రూపాయలు నువ్వు అప్పు చేసైనా సరే పెట్టు అనడం తప్పు. బాబు ఇట్లా ఉంది కదా, నువ్వు పని చేయి, ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగు, యాక్సిడెంట్ యోగం ఉండదు. లేదా స్కందుడు ఆలయానికి వెళ్ళు, రోజు వెళ్ళి అయిపోయి ఏం ఖర్చు ఉంటుందండి, ఇంటి పక్కనే ఆలయం ఉంటుంది, వెళ్ళేసి వస్తాడు, దీనివల్ల ఎవరికి నష్టం లేదుగా. అట్లా దేనికైనా ఇప్పుడు ఈయనకి వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాము. వివాహం అయిన తర్వాత కూడా కొంచెం రెగ్యులర్గా గణపతి ఆలయాలకు వెళ్ళాలి, బికాస్ ఆఫ్ 7th హౌస్ కేతు ఉన్నాడు కాబట్టి. అట్లా అలా మనం ఎందులో ఎదుగుతాము, ఎప్పుడు ఇంకా లెంత్ చాలా వస్తుంది, బట్ ఇక్కడ చెప్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఉన్న వరకు మనం తీసుకుందాం. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి